మనం యొక్క బైబిల్ తరగతులలో మనం కలుసుకొని పరిశుద్ధ లేఖనాల్ని మరొకసారి మనం ధ్యానించుకోవడానికి దేవుడు మన జీవితాల్లో మనకి ఇచ్చినటువంటి అనుమతిని బట్టి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుందాం. మనం ఈ యొక్క సమయంలో విద్యాభ్యాసం లేనటువంటి వారిని కూడా చదువుకున్నటువంటి పేతురు గారు చేత ఆ యొక్క పత్రికలు ఆయన రచింపడం చేత మరి ఒక క్రైస్తవులు కేవలం క్రైస్తవులుగా మాత్రం కాకుండా క్రైస్తవులైనటువంటి మనం మన జీవితాలని మార్చుకుంటూ మనమందరం కూడా దేవ స్వభావంలోనికి మార్చబడాలనేటువంటి విషయాన్ని మనకు పత్రికల ద్వారా ఆది అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఆనాడు పేతురు గారు ఏ స్థానిక సంఘాలలో ఈ యొక్క ఉపదేశాన్ని అందించాడో మరి ఆ ఉపదేశమైనటువంటి ఉన్నటువంటి స్థానిక సంఘ సభ్యులలో ఎంతమంది తమ యొక్క జీవితాలు మార్చుకున్నారో మనకైతే తెలీదు. ఆ మార్చుకున్నటువంటి వాళ్ళు నేడు వారు విశ్రాంతిలో ఉంటారు. మనము కూడా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఎవరైతే ఉపదేశాన్ని విని ఆ ఉపదేశ ప్రకారం ఆ జీవితాలు మార్చుకొని బ్రతికి అబ్రహాం రొమ్మున చేరారో అక్కడ వారిని మనం చూసినప్పుడు మనం కూడా ఆనందించగలుగుతాం. ఎప్పుడు ఆనందించగలుగుతామంటే లేఖనాలను విన్న ప్రకారం మన జీవితాలు ఏం చేసుకోవాలంటే మనలో మార్పు చేసుకోవాలి. ఆ మార్పు అనేటువంటిది ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్వభావం ఎలాగుందో ఆ స్వభావంలోనికి మనం మార్చబడాలి. కాబట్టి మన జీవితాలంతా కూడా అందరి ఎదుట ప్రత్యక్షంగా కనబడాలి. మనం చూసినటువంటి వాళ్ళు ఇదిగో వీళ్ళు క్రీస్తును పోలి జీవించేటువంటి వాళ్ళు లేక క్రీస్తును ధరించుకొని బ్రతికేటువంటి వారు అనేటువంటిది ప్రతి ఒక్కరూ మనల్ని గుర్తించాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా కూడా ఉంది. ఈ విషయంలో మన దేవ స్వభావానికి మార్చబడడానికి మనం ఇప్పుడు వరకే మనం 3 సంగతులు మనం గమనించుకున్నాము. అందులో ఒకటి మన విశ్వాసం అనేటువంటిది అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసం గలవారే ఉండవాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాము. అలాగే ఆ విశ్వాసం నందు సద్గుణము కావాలనుకున్నాం. ఆ సద్గుణాన్ని మనం మంచి ఉదాహరణ గురించి చూసామంటే ఆ తల్లి అనేటువంటి రూతును గురించినటువంటి విషయాల్లో చూసాము. అటువంటి సద్గుణం కలిగినటువంటి వారుగా మనం బ్రతకాలి, లేక నీతిని కలిగి బ్రతకాలి, లేక ధర్మాన్ని నెరవేర్చేటువంటి మన యొక్క ధర్మం ఏముందో ఆ ధర్మం ప్రకారం నిలబడుకొని మాట్లాడాలనేటువంటి విషయంలో మనము గమనించుకున్నాం. మరి సద్గుణమునందు జ్ఞానం కావాలని ఆలోచన చేశాం. ఈ జ్ఞానము భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. ఒకటి దయ్యముల జ్ఞానం ఉంది, దేవుని యొక్క జ్ఞానం ఉంది. కాబట్టి ఈ దేవ జ్ఞానంతో మనం కలిగి ఉన్నట్లయితే మనం గత మంగళవారం రోజున మనం చదువుకున్న ప్రకారం ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే అనేటువంటి విషయాన్ని చదువుకున్నాం. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అయిందనుకోండి, మన సొంత జ్ఞానం చేత దేవుని యొక్క మాటల్ని అపార్థంగా బోధించడానికి అంటే అపార్థం చేసుకొని ఇతరులు కూడా ఆ మార్గంలో నడిపించడానికి అది హేతు అవ్వద్దు. కాబట్టి తప్పనిసరిగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం దైవ జ్ఞానంతో దేవుని యొక్క లేఖనాల్ని దైవికమైనటువంటి విషయాల్ని ఆ దైవ జనులకు బిడ్డలకి పడించాలి, వివరించి వారికి అర్థమైనట్లు బోధించడానికి ప్రయత్నించాలని మనం ఆలోచన చేశాం. మరి ఆ జ్ఞానముతో పాటు ఈరోజు మనకు కావాల్సినటువంటిది ఆశా నిగ్రహము అనేటువంటి విషయాలు. ఆశా నిగ్రహాన్ని గురించి ఇంతకుముందు మన దైవభక్తి క్రీస్తు యేసునందు దైవభక్తి గల వారు అందరూ కూడా ఏం చేయబడతారంట, హింసింపబడతారు అనేటువంటి పాట మనం చదువుకున్నప్పుడు అందులో ఈ విషయాలన్నీ కూడా చాలా సంగతులు ఆలోచన చేశాం. అయితే ఈరోజు కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే జ్ఞానమునందు ఆశా నిగ్రహము అని కాబట్టి అంటే జ్ఞానానికి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. మనం ఏం యాడ్ చేసుకోవాలంటే మనం కలుపుకోవాలి అని అన్నారు. ఏంటి కలుపుకునేటువంటిది ఏంటి అనేది ఒక మాటను మనం ఆలోచన చేస్తే అక్కడ ఆశా నిగ్రహము అన్నారు. ఏమవసరమంట? ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము అనేటువంటిది ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్తుంటారు పెద్దలు. అతి ఆశ గతికేడు అని అంటారు. ఇంకా ఏం చెప్తారంటే దురాశ అనేటువంటిది దేనికి చేటు అనేటువంటిదంట, దుఃఖానికి చేటు అన్నాడు. కాబట్టి దురాశ అనేటువంటిది కలిగి ఉండకూడదు. అంటే ప్రతిదానికి ఏముండాలంట
మితము కలిగి ఏం చేసుకోవాలి, బ్రతకాలి అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ఇక్కడ మనం గమనించుకున్నప్పుడు 4వ పాయింట్గా ఆశ నిగ్రహము అని అన్నారు. అంటే ఆశ నిగ్రహాన్ని ఏమన్నారంటే, నిజంగా దీని యొక్క మనం ట్రాన్స్లేషన్లో ఏం చెప్పారంటే, ఎడతెగక తన్ను తాను నియంత్రించుకునుట అని అన్నారు. అంటే ఆశ నిగ్రహము అని అంటే ఎడతెగక తన్ను తాను నియంత్రించుకునుట అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాల్సిన అవసరం ఉందంటే, ప్రతి ఒక్కరూ తమ్మును తాము నియంత్రించుకోవాలి. ఏమిటైనా మనం నియంత్రించవచ్చు. యాకోబు గారు చెప్పిన ప్రకారంగా గుర్రాలను మనకు లోబడడానికి మనం ఏం చేస్తూ ఉన్నామంట, నోటికి కళ్ళెం పెట్టి వాటి దేహాన్ని అంతటిని కూడా ఏం చేస్తూ ఉంటాము, మనకి ఇష్టం వచ్చినట్టుగా తిప్పవచ్చు. పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి, స్టీమర్స్ ఉన్నాయి. ఆ స్టీమర్స్ని చిన్న చుక్కానితో ఏం చేయవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు రీతిగా మనం నడుపుకోవచ్చు. అంటే నియంత్రణ, కంట్రోల్ ఎవరిలో ఉంది, గుర్రాలు కంట్రోల్లోకి వస్తూ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద ఓడలు మన యొక్క చేతికి కంట్రోల్కి వస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి జీవజలాన్ని, ప్రతి దాన్ని మనం ఏం చేయగలుగుతూ ఉన్నాము, ప్రతిదీ కంట్రోల్కు మనం తీసుకుని రాగలుగుతూ ఉన్నాము. కాబట్టి నియంత్రించగలుగుతూ ఉన్నాము. ఈరోజు ప్రపంచంలో కూడా చాలామంది నియంత పరిపాలన అంటారు. అంటే ఈరోజు పరిపాలనను మీరు గమనించుకున్నట్లయితే, పరిపాలనలో ఈ కమ్యూనిస్టుల యొక్క పరిపాలన ఎక్కడెక్కడ ఉందో వాళ్ళు ఆ నియంత్రణ పరిపాలన అంటే హోల్సోల్ అథారిటీకి ఉన్నటువంటి వాళ్ళుగా పరిపాలన చేసేటువంటి వాళ్ళు మనం చైనా అధ్యక్షుడిని మనం చూడొచ్చు. అలాగనే మనం సౌత్ కొరియా అనేటువంటి ఆయన కిమ్ జాన్ హుంగ్ అనేటువంటి ఆయన్ని కూడా ఏం చేయొచ్చు, మనం ఆలోచించవచ్చు. అంటే ఎవరి యొక్క నియంత్రణలోకి రారు. ప్రతి తమ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నియంత్రణలో ఉంటే వాళ్ళ యొక్క కంట్రోల్ ఉండాలి. ఇంకా కిమ్ జాన్ హున్ ఏం చెప్పాడంటే ఆశ్చర్యకరంగా, ఈ తల వెంట్రుకలు మీ సొంతంగా మీరు పెంచుకోవడానికి అవకాశం లేదు, అది 2 ఇంచులు మాత్రమే ఉండాలి. ఆ యొక్క తల వెంట్రుకలు కూడా 2 ఇంచులే పెంచుకోవాలి. అలాగా ఆయన చేసుకున్నటువంటి కటింగ్ని ఇంకెవరు కూడా చేసుకోకూడదు. అంటే ఎంత వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క నియంత్రణలో పెట్టుకున్నారంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని దేశాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి దేశాన్ని నడిపించడానికి పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ఆయన స్పష్టంగా ఏమి చెప్తానంటే, ఎడతెగక తన్ను తాను ఏం చేసుకోవాలంట, నియంత్రించుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కానీ, అక్కడ వినుచున్నటువంటి వాళ్ళందరూ కానీ, ఫేస్బుక్లో లైవ్లో చూసేటువంటి వాళ్ళందరూ కానీ ఏం చేసినటువంటి బాధ్యత కలిగి ఉన్నామంటే, ప్రతిరోజు అంటే ఎడతెగకుండా తను తాను ఏం చేసుకోవాలంట, అంటే ప్రతి వ్యక్తి తను తాను ఏం చేసుకోవాలి, కంట్రోల్. ప్రతి వ్యక్తి తన్ను తాను ఏం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకున్నటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అంటే ఎప్పుడు చేసుకోవాలి, ఎడతెగకుండా ప్రతిరోజు ఏం చేసుకోవాలి, కంట్రోల్ అనేటువంటిది ఒకరోజుతో సాధ్యమైనటువంటి పని కాదు. ఎప్పుడు చేయాలంట, ప్రతిరోజు మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్. ఎందుకంటే మనలో ఆలోచనలు అనేకములు వస్తూ ఉంటాయి, మనకు ఆశలు కూడా అధికంగా వస్తూ ఉంటాయి. ఆశని వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలి, ప్రతిదాన్ని మన యొక్క ఎడతెగకుండా ప్రతిరోజు మన యొక్క మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకుంటే. అలాగే ఎడతెగకుండా వ్యక్తి ఎప్పుడు తను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడో అప్పుడు ప్రతి విషయంలో కూడా ఎలాగ ఉంటాడంటే మితంగా ఉంటాడు. కొన్నిసార్లు మన కోపాన్ని మనం ఏం చేసుకోలేం, నియంత్రించుకోలేం. కొన్నిసార్లు హృదయము ఆందోళన చెందిందనుకోండి, దాన్ని యేసుప్రభువు అన్నాడు, మీ హృదయం ఏం చేయబడనీయకుడి, కలవరపడనీయకుడి, నా తండ్రింటి అనేకమంది నివాసాలు కలవు, లేనెడల మీతో చెప్పుదు. అంటే హృదయాలు ఏం చేయబడకూడదంట, కలవరపడకూడదు అన్నాడు. అందుకని ఆయన ఇర్మియా దగ్గర మాట్లాడినా కానీ, అలాగే సొలొమోను దగ్గర మాట్లాడినా కానీ మీరు నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండండి అన్నాడు. యెహోషువ దగ్గర కానీ, మోషే దగ్గర కానీ నిబ్బరం కలిగి ఎలా ఉండాలంటండి, ధైర్యం కలిగి, నిబ్బరం అంటే ప్రతి విషయాల్లో ఎలా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. కాబట్టి మన కోపం వచ్చిందనుకోండి, మన కోపం మనల్ని ఏం చేసుకుంటూ ఉండాలి, మనం కోపం మనల్ని అధిగమించకూడదు, కానీ కోపాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకునేటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. కాబట్టి అలాగా
ప్రతి విషయంలో ప్రతి దినము ప్రతి దానిని ఏం చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం కంట్రోల్ మనం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమనంటే ఆశా నిగ్రహం అంటే మన యొక్క మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకోవాలి. అది మన కోపం ఉండవచ్చు, మన యొక్క ఆశలు దురాశగా మారుకోకుండా వాటిని కూడా మనం ఏం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మనం కొన్నిసార్లు ఏదైనా ఒక విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు ఆందోళన చెందకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఆందోళన చెందామనుకోండి, ఆందోళనలో మనకు రకరకాలైనటువంటి ఏం కలుగుతూ ఉంటాయి, మనలో భావోద్రేకాలు కలిగి మన ఆలోచనలు తారుమారు చేస్తూ ఉంటాయి. ఇంకా ఒకటి బాగుగా ఆలోచించగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరైనా మన గురించి కానీ మన కుటుంబాల గురించి కానీ లేక మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి కానీ ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి, అందుకు మనం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆందోళన చెందకూడదంటే, నువ్వు రహస్యంగా మాట్లాడినటువంటి మాటలు యేసుప్రభు చెప్పాడు, రేపు మిద్దెలపై నిలబడుకొని ఏం చేస్తారు, ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకుంటారు, ఆ విషయాల గురించి బహిరంగంగా చేయబడతాయి అన్నాడు. మీరు చీకట్లో మాట్లాడుకున్న మాటలు బహిరంగ పడతాయి. అలాగే మీరు గృహాల్లో మాట్లాడుకున్నటువంటి మాటలు ఆ రహస్యంగా ఉండకోకుండా ఆకాశ పక్షులు ఏం చేస్తాయంట, వర్తమానాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు ముట్టిస్తాయి. కాబట్టి ఈ లోకంలో రహస్యమైనది ఏది లేదు. ఎవరైనా మన గురించి ఏది మాట్లాడుకున్నా మనం ఏం చేయాల్సిన పని లేదు. ఈ విషయంలో ఆందోళన చెందిపోయి భయభ్రాంతులు నా గురించి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో అని మనం దీని గురించి ఏం చేయాల్సిన పని లేదు. మనల్ని మనం జడ్జిమెంట్ చేసుకొని ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏం చేసుకోవాలి, ప్రతి విషయాల్లో మనల్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాల్సిన పని ఉందంటే నియంత్రించుకునేటువంటి పని ఉందని. ఎప్పుడు నియంత్రించుకోవాలంటే ప్రతిరోజు మనల్ని మనం ఏం చేసుకోవాలంట, నియంత్రించుకోవాలి. ఇది ఒక బెస్ట్ ఉదాహరణ మీకు చెప్తాను. మనం గమనించండి, సామెతల గ్రంథం తీసుకుని ఒకసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూడండి. 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. పరక్రమశాలి కంటే ఎవరంటండి, పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడంట, పరక్రమశాలి కంటే. నువ్వు ఎంత శక్తివంతుడైనప్పుడు కూడా శక్తివంతుని కంటే బలశాలి కంటే ఎవరు శ్రేష్ఠుడంట, దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణాలు పట్టుకోవడం పెద్ద విషయం కాదు, ఇతరుల్ని మన కంట్రోల్కు తీసుకురావడం పెద్ద విషయం కాదు, మృగాలను జలచరాలను వీటిని మన కంట్రోల్కు తీసుకురావడం పెద్ద విషయం కాదు. ఏది పెద్ద విషయం అంటే, ఏది శ్రేష్టమైనటువంటిదంట, తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు. కాబట్టి దేన్ని స్వాధీనపరచుకోవాలి, మన మనస్సును ఏం చేసుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. మీకు ఇంతకుముందే నేను చెప్పాను, ఈ మహా అలెగ్జాండర్ గురించి, ఆ గ్రీక వీరుడు గురించి మీకు విషయాలు చెప్పాను. మీకు జ్ఞాపకం ఉండొచ్చు, మరొకసారి ఆయన గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చాలా చిన్న వయసులోనే 22 సంవత్సరాల్లోనే తన తండ్రి అయినటువంటి ఫిలిప్పును అనుసరించి ఆయన ఎంతవరకు వచ్చేసాడంటే, ప్రపంచానంతటిని జయించాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి లక్ష్యం కలిగి అదే అభిప్రాయంతో తన మనస్సును అలా నియంత్రించుకొని ప్రపంచానంతటినీ జయించేశాడు ఆయన. ఆఖరికి మన భారతదేశం కూడా జయించుకొని తిరిగి వెళుతూ ఉన్నప్పుడు చరిత్ర ప్రకారము కోతి కొరకడం చేత అతడు వ్యాధిగ్రస్తుడైపోయి తన దేశానికి వెళ్ళకముందే ఆయన మరణాన్ని చెందుతాడు. అయితే ఆ మరణాన్ని చెందడానికి ముందుగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తనకు ఆ వైద్యులని పిలిచి, తను ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్యులు పిలిపించుకున్నాడు. మీరు నా కొఫిన్ బాక్స్ని, నా శవపేటికని మీరు మోయాలి అని చెప్పాడు. అలాగే తనతో ఉన్నటువంటి ఆ యొక్క సైనికులను చూసి, మీరు రత్నాలు వైడూరాలు నేను ఎంతవరకు ఏమేమి సంపాదించానో వాటన్నింటినీ దారి పొడవునా మీరేం చేయాలి, పరసాలి. అలాగా ఆ కొఫిన్ బాక్స్లో నా 2 చేతులు ఏం చేయాలంటే బయటికి అలాగ పెట్టాలి. 2 చేతులు ఇలాగా
బయటికి పెట్టాలి అని అడిగాడంట. ఈ విషయాలు ఎందుకు ప్రభు అని తనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడంట, నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, నేను వెళితే ఏం చేయలేదు, నేను ఏమీ తీసుకుని పోలేదు అన్నాడు. అంటే ఇంత ప్రపంచాలని జయించినటువంటి అలెగ్జాండరే తను తాను నియంత్రించుకోనలేకోకుండా ప్రపంచాన్ని జయించాడు, కానీ ఆఖరికి తను తాను ఏం చేసుకోలేకపోయాడు, నియంత్రించుకోలేకపోయాడు. అందుకనే దురాశ అనేటువంటిది దేనికి చేటైనటువంటిది, దుఃఖానికి చేటని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఎంత స్పష్టంగా ఆయన చెప్పేశాడంటే, పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంట? దీర్ఘశాంతము అంటే ఇక్కడ శాంతమైనటువంటిది కాదు, ప్రతి విషయాల్లో ఎలా ఉండాలంట, దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకున్న వాడి కంటే తన మనసును ఏం చేసేటువంటి వాడు, స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కాబట్టి పట్టణాలు పట్టుకోవడం, దేశాన్ని జయించడం, లేక జలచరాలను మృగాలను తన స్వాధీనానికి తన కంట్రోల్కి తీసుకొచ్చుకోవడం పెద్ద విషయాలు కాదు. కానీ దేన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి పని. తన మనసును ఏం చేసుకునేటువంటి వాడంట, స్వాధీనపరుచుకునేటువంటి వాడు అందరికంటే అతడు ఎవరంట అండి, శ్రేష్ఠుడు. కాబట్టి ఇంకా మనం గమనించుకున్నట్లయితే అందుకని చెప్పాను, ప్రతి దాన్ని మనం ఏం చేయగలుగుతాము, కంట్రోల్కి తీసుకురాగలుగుతాం. యాకోబు గారు ఒక మాట చెప్పాడు, మీరు గమనించండి. యాకోబు పత్రికలో తీసుకున్న ఒక మాటని 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుదాం ఒక మాటని. 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒక మాట చెప్పాడు, ఒక మాట ముఖ్యంగా ఇది బోధకులైనటువంటి మనకు చెప్పినటువంటి మాట, స్వార్థికులకు ఉపదేశించినటువంటి మాట. ఎందుకో మరి యాకోబు గారి సంగతిని తీసుకొచ్చాడు. ఆయన అంటున్నాడు, మీరు అనేక మంది ఎవరై ఉండద్దండి, బోధకులు కాకుడి అని అన్నాడు. ఎందుకో మరి చాలాసార్లు బోధకులు బోధిస్తారు, కానీ బోధన అనుసరించి ఏం చేసేటువంటి వాళ్ళగా కనబడలేదు, బ్రతికేటువంటి వాళ్ళగా కనబడలేదు. కాబట్టి వినేటువంటి వారి కంటే బోధకులమైన మనకు ఇంకేముందటండి, కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీరు అనేకులు ఎవరు కావద్దండి, బోధకులు కాకుండుడి. ఎందుకు ఆ అనేకులు మీరు బోధకులు కావద్దని ఆయన చెప్తున్నాడంటే, ఆయన 2వ వచనంలో చెప్పాడు చూడండి, అనేక విషయాలలో మనమందరము, యాకోబుతో కూడా చేర్చుకొని చెప్తున్నాడు ఆయన, మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును అని అన్నాడు. అంటే మనం అనేక విషయాలలో ఏం చేస్తున్నాం, తప్పిపోవచ్చున్నాము అని అన్నాడు. అంటే కింద అన్నాడు తొట్టిల్లుచున్నాము, అంటే మనం ఇచ్చినటువంటి మాటల్లో, మన మాటల్లో స్థిరంగా నిలబడుకోకుండా మాటలలో ఏం చేయబడతా ఉన్నాము, పడిపోతూ ఉన్నాము. అంటే మన మాటలలో మనకే ఏం లేదని అర్థమవుతుంది, స్టాండర్డ్ అయినటువంటి మాటలు లేవు. అంటే ఇక్కడ మనం స్పష్టంగా గమనించుకున్నట్లయితే ప్రతి క్రైస్తవుడు చేయాల్సినట్టు పని ఏంటంటే, బోధకులు చేయాల్సినట్టు పని ఏంటంటే, తన మాటల్ని తాను గౌరవించువాడు నిలకడగా నిలిచి ఉంటాడు అన్నాడు. అంటే ప్రతి వ్యక్తి తాను ఏదైతే మాట్లాడానో ఆ మాటల పని ఏం చేయాలంట, నా మాటల్ని నేనే గౌరవించకపోతే, నా మాటలకి నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నా మాటలకి ఇంకొకరు ఎవరిస్తారు రెస్పెక్ట్? కాబట్టి ఏమవసరం ఉంది, నా మాటలకి నేనేం చేసుకోవాలి, నా మాటలకి నేను రెస్పెక్ట్ చేయాలి, నా మాటలు నేను గౌరవించాలి. అంటే నా మాటలు నేను గౌరవించాలంటే మాట్లాడిన మాట పైన ఏం చేసుకోవాల్సి ఉందే, నా మాట మీద నేను నిలబడాలి. అందుకు ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే 15వ కీర్తనలో, అట్టివాడు మాట ఇచ్చినా కూడా తనకు నష్టం కలుగుతా ఉన్నా కూడా తను ఏం చేయాలంట, మాట అనేటువంటిది తప్పడు అని అన్నాడు. అంటే నీతిమంతుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను ఏం చేయాలంటే అతను తనకు నష్టం కలుగుతూ ఉంది, అంటే తన జోబికో లేక తన వ్యాపారంలోనో తనకి ఏదో విషయంలో తనకు నష్టం కలుగుతూ ఉంది. అయితే తన నోటు కూడా తను ఏం చేస్తాడు, మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట నిలబెట్టుకోవాలి, ఎదుటి వారి యొక్క మాటలు నిలబెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఎవరు మాటలు నిలబెట్టుకోవాలి,
నేను మాట్లాడినటువంటి నా మాటలనే నేనేం చేసుకోవాల్సిన పని ఉంది, గౌరవించాల్సినటువంటి పని ఉంది. కాబట్టి ముందు నా సొంత మాటలని నన్ను నేనేం చేసుకోవాలి, గౌరవించుకోవడానికి ప్రయత్నము నేను చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది, అందుకనే మీలో అనేక మంది మీరెవరు కావద్దని చెప్తున్నాడు ఆయన, బోధకులు కాకుడి. ఎందుకు మీలో అనేక మంది బోధకులు కాకుండా ఉండండి ఆయన అంటున్నాడంటే, మనం మాట ఇస్తూ ఉన్నాము, మన మాటలలో ఏం కనబడతలేదు, స్థిరంగా నిలబడతలేదు. అంటే ఆ మాటల్ని మనం విన్నప్పుడు మనకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఇలాగ చేస్తుండొచ్చు కదా, ఇలాగ చేయవచ్చు కదా అని అన్నప్పుడు వెంటనే దాన్ని ఆలోచన చేసి నిజమే కదా, సరే నా అభిప్రాయాన్ని వెంటనే మనం ఏం చేసుకుంటూ ఉంటాము, మార్చుకుంటాం. అంటే మన మాటలలో ఏం లేదు, స్థిరత్వం లేదు. నీళ్ళ వలె చంచల మనస్సుకులు అంటారు. ఇప్పుడు అవును అవును అంటారు, తర్వాత వెంటనే ఏమని చెప్పడానికి ప్రారంభిస్తారు, నేను కాదు కాదు అని చెప్పడానికి ప్రారంభిస్తారు. అంటే తన మాటలనే తానే గౌరవించలేనటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క మాటల్ని ఏమాత్రం కూడా ఏం చేయడు, గౌరవించలేడు. కాబట్టి నా మాటలు నేను ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ మీకు నేను చూపిస్తాను. మనం ఒక మాటని మనం చదువుతాం చూడండి. దానియేలు గ్రంథాన్ని తీసుకోండి. మనకు అందరికీ బాగా చిరపరిచయమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దానియేలు గ్రంథంలో మనం గమనించుకున్నప్పుడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనకందరికీ బాగుగా తెలుసు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే, ఆ మాటను మనం చదివేటప్పుడు 15వ వచనం 3వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదవాలి. ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. ఇదిగో ఆ బాక, పిల్లను గ్రోవి, పెద్ద వీణె, వీణెను, సింఫోనియను, విపంచకను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను నియమించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరేం చేయబడుదురు, వేయబడుదురు అనేటువంటి ఆజ్ఞను తన మాటను తనిచ్చాడు. అంటే రాజు తన నోట గుండా ఇచ్చినటువంటి మాటని రాజు తన నోట గుండా ఏం చేసుకోలేడు, వెనక్కి తీసుకోడు. రాజు తీసుకోడు మాట. తన యొక్క మాటతో ఒక ముద్ర వేస్తాడు అనుకోండి, ఆ రాజముద్ర పడిపోయిందంటే ఆ ముద్రని తానే ఏం చేసుకోలేడు, చేరుకోలేడు. అధికారం అతనికి కూడా లేదు. అలాగే ఆశ్వరోష్ అనేటువంటి కాలంలో కూడా ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినప్పుడు కూడా అక్కడ అదే జరిగింది. ఆ యొక్క హామాన్ అనేటువంటి వ్యక్తి యూదులందరినీ, ఇశ్రాయేల్ అనేటువంటి యూదులు అనేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ, ఈ మొర్దెకై కుటుంబాన్ని నాశనం చేస్తే సరిపోదు, ఏం చేయాలి, ఈ 127 సంస్థలో ఉన్నటువంటి యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని ఏం చేయాలి, నాశనం చేద్దాం, అందరిని సర్వనాశనం చేయాలని రాజు చేత ఒక ఆజ్ఞని తీసుకొచ్చాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత రాజు క్యాజువల్గా చెప్పేశాడు, అదిగో నీ దగ్గర ఉంగరం ఉంది కదా, ఉంగరం తీసుకుని ఏం చేసుకో, ముద్ర. అంటే రాజముద్ర పడిపోయింది. అంటే రాజముద్ర పడిపోయిన తర్వాత తాను ఏం చేసుకోలేడు, రద్దుపరచుకోలేడు. దాన్నే మీరు కానీ గమనించుకున్నట్లయితే ఎస్తేరు వెళ్ళిపోయి నా ప్రజలను కాపాడంటే, నేను రాజముద్ర వేసాను, నేను ఈ మాట నేనేం చేయలేను, నేను మార్చలేను అని మాట నిలబడ్డాడు. అంటే తన మాటలు తాను ఏం చేశాడైనా గౌరవించాడు. అలాగే మీరు కూడా గమనించండి, ఏ రోజు రాజు కూడా తన కుమార్తె నాట్యమడి అతన్ని సంతోషపరిచినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఏం కావాలో అడుక్కో, ఈ దేశంలో అర్ధ భాగానైనా నీకేం చేసేస్తాను, ఇచ్చేస్తానని ఆ సభాముఖంగా మాట ఇచ్చేస్తాడు. కాబట్టి రాజు తన మాటలు తిరిగి ఏం చేసుకోలేడు, వెనక్కి. అంటే తన మాటల్ని తాను ఏం చేయాల్సిన పని ఉంది, గౌరవించి రెస్పెక్ట్ చేయాల్సిన పని అతనికి ఉంది. అలాగే ఇక్కడ నెబుకద్నెజరు కూడా ఆ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలకి ఆజ్ఞాపించాడు, ఇదిగో ఇటువంటి శబ్దాలు మీరు వినగానే మీరందరూ కూడా ఏం చేయాలి, నేను చేసినటువంటి ఈ యొక్క ఏఫోదుకు మీరందరూ కూడా ఏం చేయాలి, సాగిలపడి నమస్కరిస్తే సరే, లేకపోతే ఏదో తీక్షణమైనటువంటి ఈ యొక్క అగ్నిగుండంలో ఏం చేయబడను, తక్షణమే వేయబడతారు, బీ కేర్ఫుల్, జాగ్రత్త అన్నాడు. అయితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఎంత బాగా చెప్పారంటే చూడండి, సాధారణమైనటువంటి ఒక దాసులుగా చెరపట్టబడి వచ్చినటువంటి ఆ ప్రజలు చెప్పిన మాట మీరు గమనించుకున్నట్లయితే ఎంత బాగా చెప్పాడు చూడండి. నా చేతులను మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు ఆయన. అందుకు అంటున్నాడు, శద్రకు, మేషకు, అబేద్నెగోయు
రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ వలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఎవరు అతడు సామర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనమన్నాడు. అక్కడ రాజు ముఖమంట కింద అత్య ఆగ్రహంతో మండిపోయింది. రాజు మాట నిలబడవలన తన మాటలు తను గౌరవించుకోవాలి రాజు. ఇప్పుడు శద్రకు మేషకు అభిజ్ఞవులు ఇచ్చినటువంటి మాటని వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఏం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. చూడండి వాళ్ళ మాటలు ఎంతవరకు గౌరవించారంటే, నెబుకద్నెజరు మండుచున్నటువంటి అగ్నిగుండాన్ని 7 అంతులు రెట్టింపు చేసి బలశాలుల చేత తీసుకుపోయి, మీరు అక్కడ ఉంది 20 వచనంలో, బలిష్ఠులలో కొందరు వెళ్ళిపోయి ఆ శద్రకు మేషకు అభిజ్ఞవులు పట్టుకొని అగ్నిగుండంలో పడివేసినటువంటి వాళ్ళు ఏం చెప్పారంట, వాళ్ళు చనిపోయారు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి మాట, రాజా నీ దేవతలు మేము చేయము, నమస్కరింపమైనటువంటి స్టాండర్డ్ అయినటువంటి మనసును చూడండి. వారి యొక్క మాటను వాళ్ళు ఏం చేశారు, రెస్పెక్ట్ చేసుకొని మాట మీద నిలబడుకున్నారు. చూడండి అంటే ఎంతవరకు వెళ్ళిపోయారు, నష్టం కలుగుతుంది. ఏ నష్టము, తమ ప్రాణాలు పోతాయి. చూడండి తన మాటని ఇప్పుడు వెనక్కి తీసుకుంటే బ్రతుకుతారు, ఇప్పుడు నష్టం కలుగుతుంది. ఏ నష్టము, నిత్యము ఇంకా భూమి మీద పలానా శద్రకు మేషకు అభిజ్ఞగోలు అనేటువంటి వాళ్ళు భూమి మీద ఉండరు అనేటువంటి పరిస్థితి అది వాళ్ళకు కూడా బాగా తెలుసు. ఆయన తాము చెప్పినటువంటి మాట ప్రకారం, రాజా ఏ మాత్రం కూడా నీ మాటని మేము రెస్పెక్ట్ చేయము, మేము మండుచున్న అగ్ని గుండెలో పడుతాం, కానీ దేవుడు మమ్మల్ని తప్పించడానికి సామర్థ్యం కలిగినప్పుడు కూడా ఆయన మేము మీ మాట ఏం చేయం, మా దేవుడు రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం మాకు కలిగి ఉంది అని అంత ధైర్యంగా తాము చెప్పినట్టు మాట ప్రకారం నిలబడుకొని అగ్నిగుండంలో కూడా ఏం చెప్పబడ్డారు, పడేవి. అంటే తాము ఇచ్చినటువంటి తమ యొక్క మాటను ఏం చేశారు, వాళ్ళు గౌరవించారు. అందుకని అటువంటి గౌరవించినటువంటి వాళ్ళే ఏం చేసేటువంటి వాళ్ళంట, తను స్వాధీనంలో ఉంచుకునేటువంటి వాళ్ళు, తన మాటలు తాను ఏం చేసుకునేటువంటి వాళ్ళంట, గౌరవించేటువంటి వాళ్ళు అనేటువంటి మాటని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తాను. దీన్నే ఇంకొక మాటలు ఏం చెప్పంటే, అపోస్తలుడైన పౌలు గారు చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మీరు గమనించండి. దీన్ని ఏమన్నారంటే ఇంద్రియ నిగ్రహము అన్నారు. ఏంటంటే అండి, ఇంద్రియ నిగ్రహము అంటే మనకు బాహ్యేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి. ఈ బాహ్యేంద్రియాలను కానీ అంతరేంద్రియాలనే కానీ ఏం చేసుకోవాలంట, స్వాధీనపరచుకునేటువంటి వాడు అని చెప్పాడు. చూడండి ఎంత బాగా పౌలు గారు చెప్పంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనము 7వ వచనం చదువుదాం. ఆయన ఏమన్నా అంటే చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను, కానీ ఏమీ లేదంట ఆయన పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు అని అన్నాడు. ఏ ఆత్మ అంటే అది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అంటే దీని ఏమనంటే భయము లేక ఆందోళన ఎదురైనప్పుడు తన్ను తాను స్వాధీనములో ఉంచుకునేటువంటి వాడు. అంటే ఏ విషయాలకు కూడా ఏం చేయకోకుండా, భయపడుకోకుండా, ఆందోళన చెందకుండా, ఎటువంటి పరిస్థితులైనా తన్ను తాను ఏం చేసుకునేటువంటి వాడంట, స్వాధీనపరచుకునేటువంటి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు చాలా విషయాలు చెప్పుకోకపోవచ్చు. మనం ఎందుకు, ఉదాహరణకు యోసేపుని ఒక మాటను మీరు ఆలోచించండి. మంచి యవ్వన ప్రాయం కలిగినటువంటి యోసేపు, అలాగే ఆ పోతీఫరు భార్యని గమనించండి. ఆమెలో ఏం లేకపోయింది, తన యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది లేకోకుండా యోసేపు పైనకి తిరగబడినటువంటి ఆమె. అంటే యోసేపుని అతని యొక్క వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయడానికి, తన యొక్క నడవడికని చెరపడానికి ఆమె ఎంతగానో ప్రయత్నం చేసింది. యోసేపు అయితే తన మానసికంగా కానీ దైహికంగా కానీ, అంటే బాహ్యేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ ప్రతి విషయంలో ఏం చేసుకున్నటువంటి వ్యక్తి అయినా కంట్రోల్ చేసుకొని ఆయన ఒక విషయాన్ని భయపడ్డాడు, అమ్మా ఇంత దుర్మార్గత నేను ఎందుకు ఓడిగట్టుకుంటాను,
నేను పరలోకమైనటువంటి దేవుని ఎదుట నేను ఎలాగ తప్పు చేస్తాను అని అన్నాడు. అంటే తను ఎదుట ఎవరు నిలబెట్టుకున్నాడండి? దేవుడైన యెహోవాని తన అన్నల చేతిలో నుండి విడిపించి రేపు ప్రపంచానంతటిని పరిపాలన చేసేటువంటి వ్యక్తిగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు అనేటువంటి ఆ దేవుని ఎదుట తను ఏం చేసుకున్నాడండి? ఆయన ముందు నిలబెట్టుకున్నాడు. కాబట్టి బాహ్యేంద్రియాల్ని అంతరేంద్రియాలని ఏం చేశాడు? ఆయన తన స్వాధీనం ఉంచుకునేటువంటి వాడు, తన ఆధ్వర్యంలో ఉంచుకొని కంట్రోల్తో పెరిగినటువంటి వ్యక్తి ఎవరండి? యోసేపు. అంటే ప్రతిదీ ఎటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి ఎటువంటిదైనా, కొన్నిసార్లు మనం అంటాం ఆ పరిస్థితులు బాగలేక నేను ఈ తప్పిదం చేసేసానండి, అయ్యో పరిస్థితులు నన్ను అలాగ మార్చేసాండి, కాబట్టి పరిస్థితుల ప్రభావంలో నేనేం చేసుకున్నాను, మార్చబడ్డాను అని అంటాం. పరిస్థితులు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా యోసేపు గారు ఏం చేసుకోలేదండి? భయపడి ఆందోళన చెంది ఎటువంటి పొరపాటు చేయడానికి ఏం చేసుకోలేదు, సాహసం చేయలేదు. అటువంటి వ్యక్తి ఎవరండి? యోసేపు. ఇంకా మనం చెప్పాలంటే ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇంకా మంచి ఒక వ్యక్తిని, గొప్ప వ్యక్తిని మనం ఒకసారి చూద్దాం. మీరు గమనించండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను 3వ ప్రయాణములో ఆయన తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు చేత పట్టబడిన తర్వాత ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఆ తెర్తిలై అనేటువంటి ఒక న్యాయాధిపతి అతన్ని తీసుకుని వెళ్ళి బంధించి మర్నాడు ఏం చేశారంటే పౌలుని పిలిపించి ఘనత వంచినటువంటి ఫిలస్క్ అనేటువంటి ఒక వ్యక్తి 24వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మీరు ఆ మాట, ఈయన ఎవరంటే ఘనత వహించిన ఫిలస్కాస్. అంటే ఎవరైనా రోమా దేశం యొక్క గవర్నర్. ఈ గవర్నర్ ముందు నిలబడుకొని ప్రతి విషయాలు ఏం చేసినటువంటి వ్యక్తి అంటే చక్కగా ప్రతి సంగతులను వివరించి చెప్పాడు. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ ఫెలస్కో ఎటువంటి వాడంట, ఇతని గురించి చాలా సంగతులు ఇక్కడ చెప్పబడ్డాయి, మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. 17వ వచనం చూడండి, కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తినయా. యెరూషలేముకి ఎందుకు వచ్చాయంటే కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది, అకయా ప్రాంతంలో ఉన్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి ఆ నిరుపేదలైనటువంటి వాళ్ళు, అలాగే మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులు కూడా కొంతమంది ఏం చేశారంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారికి పేదలకి సహాయం చేయమని వారికి శక్తికి మించి ఇదిగో ఈ కానుకలు ఇచ్చనిపించారు. వీటిని నేను ఏం చేయడానికి వచ్చాను, నేను ఆ యెరూషలేములో పెద్దలకి అప్పగించడానికి వచ్చినప్పుడు ఇదిగో దేవాలయంలో నేనేం పట్టబడ్డాను. నేను ఏ విధంగా కూడా ఏం చేయలేదు, ఇశ్రాయేలుకు విరుద్ధంగా నేను ఎటువంటి పాపము చేయలేదు అని చెప్పాడు. అయితే దీని గురించినటువంటి విషయాలు ఫెలస్కో ఏం చేసేటటువంటి అంటే మీరు చూడండి, అప్పుడు పంపించేశాడు. ఆ సంగతులు విన్న తర్వాత రెండవసారి పిలిపించాడు. 24వ వచనం మీరు గమనించండి, కొన్ని దినములైన తర్వాత ఫెలస్కో యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి యేసుక్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. అంటే పౌలు గారు యేసుక్రీస్తుని గురించినటువంటి బోధింపగా ఈ ఫెలస్కో అనేటువంటి వ్యక్తి, అలాగే అతని భార్య అయినటువంటి ద్రుసిల్లా అనేటువంటి ఆమె పౌలుని పిలిపించుకుని యేసుక్రీస్తునందలి విశ్వాసం గురించి అతను బోధింపగా విన్నారు. అప్పుడు పౌలు యేసుక్రీస్తు యొక్క విశ్వాసం గురించి మాత్రం కాకోకుండా పౌలు గారు నీతిని గురించి బోధించాడంట. ఆయన ఏమిటి గురించి? నీతిని గురించి బోధించాడు. అలాగే ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫెలస్కో మిగులు ఏం చెప్పాడంట, భయపడ్డాడు. ఈరోజు విశ్వాసాన్ని గురించి ఎంతైనా బోధిస్తానండి, ఎంతమంది అయినా హాయిగా వింటారు. అంటే విశ్వాసాన్ని గురించి ఉన్నప్పుడు ఎటువంటి రీతిగా ఏం చెప్పాడండి, భయపడరు. అంటే ఇటువంటి విశ్వాసం నేను కలిగి ఉండాలి, లేక ఇది మంచి విశ్వాసం, ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసం. అంటే మనం ఎటువంటి బోధలు బోధించినా వినేటువంటి ప్రజలలో భయం కలదు. కానీ ఎప్పుడైతే ఆశా నిగ్రహము లేక ఇంద్రియ నిగ్రహాల గురించి మనం బోధించామో అప్పుడు మన యొక్క జీవితాలు ఏం చేయబడతా ఉంటే మన బ్రతుకులు మన ఎదుట నిలబడి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి.
పలానా విషయంలో పలానా సంగతులలో నీవు మాటలలో నిలబడలేకపోయావు, నీ ప్రవర్తన దేవుని ఎట యోగ్యంగా లేదు అని మన మనస్సాక్షి మన మీద ఏం చేయడం పెట్టద్ది, దోషారోపణ చేయడానికి మొదలు పెట్టద్ది. నిజమేనండి, నిన్ను నన్ను అందరినీ కూడా మనం చేసేటువంటి మన పాపాలు మన ముందు నిలబడుకొని మన పైన ఏం చేస్తూ ఉంటాయి, దోషారోపణ చేస్తాయి. ఖచ్చితంగా మన నడవడిక మన పైన దోషారోపణ చేస్తుంది. అప్పుడు ఆ దోషారోపణ చేసినప్పుడు ఏం చేసుకోవాలంట, ప్రతి వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ జీవితాన్ని మార్చుకోకుండా ఇంతకు చాలు, మేము ఇంకా వీటిని గురించి వినడానికి మాకేం లేదు, మాకు ధైర్యం లేదు, మాకు వద్దు అని అనుకున్నట్లయితే తాను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఏం చేసుకోలేడు, మార్చుకోలేడు. అందుకనే ఈ పేతురు గారు ఏం చెప్పారంటే, అటువారు ఎటువంటి వాడంట, కడగబడినటువంటి పంది లాంటి వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతారు, తిరిగి బురదకి వెళ్ళిపోయినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఎలాగ వెళ్ళిపోతుందో అలాగ కొంతమంది ప్రజలు తమ యొక్క ఆశలు నీతిని గురించి విన్నప్పుడు కానీ, ఆశ నిగ్రహం గురించి కానీ విన్నప్పుడు కానీ, రాబోయేటువంటి విమర్శ ఒకరోజు ఏముంది, తీర్పు అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాలు గుర్తించినప్పుడు ఏం కలగాలండి, మనుషులలో భయం కలగాలి. అయితే ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఆ రోమ గవర్నమెంట్ ఫిలిస్ అంటున్నాడు, తనకేమన్నా దొరకదేమో అని ఆశించాడు. ఏం ఆశించాడంటే చూడండి, 26వ వచనం మీరు గమనిస్తే, తర్వాత పౌలు వలన ఆయన చూడండి ఎంత ఆశగా, గవర్నర్కి ఎందుకండి, గవర్నమెంట్ జీతాలు పొందుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి ప్రజల చేత ఏం దొరుకుతూ ఉంటాయి, బహుమానాలు దొరుకుతూ ఉంటాయి. ఇతనికి గవర్నమెంట్ రాబడి మాత్రం కాకుండా ఇతరుల ద్వారా కూడా వచ్చేటువంటి రాబడులు చాలా ఉంటాయి. ఆ సంగతులన్నీ మనకి ఇప్పుడు వివరించుకోవడానికి సమయం కాదు. అటువంటి ఒక మార్గంలో వచ్చేటువంటి డబ్బులు ఒకటైతే ఇంకొక మార్గంలో వచ్చేటువంటి డబ్బులు ఇంకొకటిగా ఉంటాయి. ఇతను ఎంత ఆశపరుడు చూడండి, పేదలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, సంఘంలో ఉన్నటువంటి పేదలకి తీసుకొచ్చినటువంటి డబ్బులను కూడా ఏం చేస్తాడు, ఇతడు ఆశించేటువంటి అంటాడు 26 తర్వాత పౌలులను తనకు ద్రవ్యము దొరకనని ఆశించి మాటికి అతను పిలిపించి అతనితో ఏం చేస్తూ ఉన్నాడంట, సంభాషణ. అంటే హృదయంలో ఏముంది, తనకేమైనా ఏం దొరుకుతాయేమని, డబ్బులు దొరకతాయేమో అనేటువంటి ఉద్దేశంతో పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అందరు హృదయాలు ఎరిగినటువంటి వాళ్ళు ఎవరున్నారండి, దేవుడు ఉన్నాడు. చూడండి, ఇతని గవర్నరే దేనికి ఆశపడుతున్నాడు, డబ్బు ఆశ. అంటే దీన్ని కూడా ఏం చేసుకుని పని ఉంది, కంట్రోల్ చేసుకోవాలి. అందుకని ఒక మంచి మాటను చెప్పాడు, అది చాలా మంది కన్నడలో అయితే, అన్నదాసయు సకల విధవాద కెట్టతనಕ್ಕೆ మూల అన్నాడు కన్నడలో. అదే తెలుగులో మనం చూస్తే, ఈ ద్రవ్యాన్ని ఆశించేటువంటి వాడు ద్రవ్యం చేత తాను ఏం చేసుకుంటాడంట, నాశనం చేసుకుంటాడు. అందుకనే ఈ ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో మీరు కానీ ఒక మాటని మనం చదివితే అక్కడ ఏం చెప్పబడిందంటే 5వ వచనంలో క్రైస్తవులు చెప్తున్నాడు, మీరైతే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఏం చేయబడి ఉండాలంట, తృప్తి పొంది ఉండు. ఇంతకుముందు అందుకే చెప్పాను, ఇంతకుముందు పాఠాలు చెప్పాను, ఆశా నిగ్రహము అనేటువంటి దాని గురించి అంటున్నాడు ఆయన. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు, నేను ఏమాత్రమును విడవను, నేను ఎడబాయను, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను ఎవనికి భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అనేటువంటి ధైర్యంతో. అంటే నేను ఏమాత్రం కూడా ఆయన ఏం చేయడండి, విడవడు. అంటే మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను అని చెప్పాడు. ఆయన ఇంకా దావీదుతో చెప్పాడు, సింహ పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటామని, కానీ నన్ను నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ కూడా నేనేం చేయను, ఆకలి కొని నేను అన్నాడు. యేసుప్రభు ఇంకా ఎంత చక్కగా చెప్పాడంటే, ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కొయ్యవు కొట్టులో కూర్చుకొను, ఆయన దేవుడు వాటిని పోషించుతున్నాడు కదా, తప్పనిసరిగా మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు ఇలాగే. కాబట్టి మీకు కలిగిన వాటితో, మనకు కలిగిన వాటితో ఏం చేయబడాలంట, తృప్తి పొంది ఉండాలి. అంటే ఆ తృప్తిగా జీవించడం అనేటువంటిది ఏం చేసుకోవాలి, దీన్ని నేర్చుకోవాలంటే మనం అపోస్తలుడైన పౌలు విషయంలో చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. నేను పోయిన వారం కూడా ఈ సంగతులన్నీ చెప్పాను. కాబట్టి ఈ పాటను దాటి మరొక పాటలోకి త్వరగా వెళ్ళిపోదాం. దీన్ని ఇంకా మనం పొడిగించుకుంటూ వెళ్తుంటే మనకు సమయం చాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పంటే, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు
ఏం కావాలంటండి? సహనము. ఏం కావాలంటండి? సహనం. సహనము అనేటువంటిది ఎటువంటిది అంటే ఓర్పు. ఎంత మనం ఓర్చుకుంటామో అంత చాలా మంచి. అంటే సహించినటువంటి వారు ఎవరంటండి? ధన్యులు. మీరు గమనించండి, ఆ సహనాన్ని గురించినటువంటి విషయాలు మనం గమనిస్తే కొద్ది మాటలు చెప్తాను, ఎక్కువ సంగతులు కూడా మనకు అవసరం లేదు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మీరు గమనించండి, ఎంత బాగా చెప్పంటే 2వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఆ చెదిరిపోయినటువంటి క్రైస్తవులకి ఏమంటే, నా సహోదరులారా మీ విశ్వాసముకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి, మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఏం చేయండి? ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అననాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారు ఉండినట్లు ఏం చేయాలంటండి? ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు ఏం చేయాలంటండి? ఓర్పు మాత్రం కాదు, నీకు ఓర్పు ఉంటే సరిపోదు. నీకు ఓర్పు ఉందని ఎలాగ తెలుసు అంటే, అది క్రియ ఏం చేయాలంట? ఆ పని చేయాలి. ఆ క్రియని కొనసాగింపనీయుడి అన్నాడు. అంటే దేంతో? ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నాడు. అంటే అక్కడ చెదిరిపోయినటువంటి క్రైస్తవులు నానా విధముగా అక్కడక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఏం చేయబడుతూ ఉన్నారు? హింసింపబడుతూ ఉన్నారు, శోధింపబడుతూ ఉన్నారు. క్రీస్తునందులి విశ్వాసం గురించి వారు పరీక్షింపబడుతూ ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో వారు ఏం చేసుకోవాల్సిన పని ఉంది? ఇప్పుడు రుజువుపరచుకోవాలి. ఆ విశ్వాసాన్ని వాళ్ళు రుజువుపరచుకోవాలన్నట్లయితే ఏం చేయాలంటండి? వెళ్ళినటువంటి చోట ఓర్పుతో సహనం. అంటే తన స్వదేశంలో లేరు, చెదిరిపోయినటువంటి 12 గోత్రాలకు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆయన చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన చోట ఏం జరుగుతూ ఉంది? వాళ్ళ విశ్వాసానికి ఏం కలుగుతూ ఉంది? పరీక్ష. దీనినే ఏమనంటే పేతురు పత్రికలో మనం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం అంటూ ఉన్నాడు. దీన్ని ఒక మంచి ఇలస్ట్రేషన్ అయితే చూపించాడు ఆయన. నశించిపోవు సువర్ణం లేదంటండి, నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే దేని ఎగ్జాంపుల్గా చూపించాడు? సువర్ణము, బంగారుని మన విశ్వాసానికి పోల్చి చూపించంటే నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. అంటే బంగారుని ఏం చేయాలండి? శుద్ధీకరించాలి. మీకు ఎంతోసార్లు చెప్పాను, మనం ఇప్పుడు ఏదైనా ఒక బంగారుని మనం కొన్నామనుకోండి, ఆ కొన్నటువంటి బంగారాన్ని ఈరోజు మనం ఒక చోట తీసాం, మరొక చోట దాన్ని మనం వేయాలనుకున్నప్పుడు ఇచ్చి వేరే ఆభరణాలు మనం తీసుకోవాలన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే వేరే ఉండేటువంటి షాప్లో ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆర్ఆర్ గోల్డ్ ప్యాలెస్లో ఇక్కడ తీసామనుకోండి గోల్డ్, మరొక సాయి గోల్డ్కి వెళ్ళామనుకోండి, వీళ్ళు అలాగా కళ్ళు మూసుకొని తీసుకోరు. నీ దగ్గర బిల్లును చూస్తే అలాగ తీసుకోరు. ఆ బిల్లును చూసినప్పుడు కూడా ఇది 24 క్యారెక్టరే, హాల్ మార్క్ బంగారమే సార్, మీకు ఇంతే డబ్బులు వస్తాయి అని చెప్తారు. అయితే దాన్ని ఏం చేస్తారంటే అగ్నిలో పుటానికి వేస్తారు. అగ్నిలో పుటముకు వేయబడిన తర్వాత దాన్ని శోధిస్తారు. అప్పుడు అంటాడు ఆయన, అది పుటం వేయబడిన తర్వాత అంటాడు, సార్ ఇది 24 క్యారెక్టర్ బంగారం కాదు సార్, 22 క్యారెక్టర్ బంగారం ఉంది, కాబట్టి మేము దీంట్లో డబ్బులు కోత చేస్తున్నాం, అంటే కట్ చేస్తాము, మేము ఇంత ఇవ్వగలుగుతాం కానీ ఎక్కువగా మేము చేయలేము, ఇవ్వలేము. అంటే ఇంక మరి మాట్లాడలేము. ఇతడు ఇచ్చినటువంటి బిల్లుని నమ్మాలి, అతడు ఇచ్చినటువంటి బిల్లుని కూడా ఏం చేయాలి? అంటే బంగారం ఏం చేయబడాలి? పుట్టానికి వేపితే దాని యొక్క క్వాలిటీ బయటపడద్ది. అలాగే మన విశ్వాసం కూడా ఎక్కడ వేయబడాలి అంటే మన విశ్వాసానికి ఏం కలగాలండి? పరీక్ష, టెస్ట్. ఆ పరీక్ష మనం అంటే ఆ పరీక్షలో ఎంతగా మనం సంసిద్ధులుగా ఉన్నామో మనల్ని మనం ఏం చేసుకోవాలి. అందుకని విశ్వాసం కలిగేటువంటి పరీక్షలో ఇప్పుడు ఏమవసరం? ఇక్కడ పేషెన్స్ అంటే ఓర్పు అనేటువంటిది చాలా అవసరం. మీకు ఉదాహరణకి ఒక మాట చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నారు, సెకండ్ ఇయర్ PU నెక్స్ట్ వస్తూ ఉంది ఎగ్జామ్, లేక 10th ఎగ్జామ్ వస్తూ ఉంది. ఎగ్జామ్ రాయాలనుకోండి, ఇప్పుడు ఏమవసరం? ఈ కరోనా అనేటువంటి ఈ వ్యాధి ఉన్న సమయంలో సుమారుగా లాక్డౌన్ 2 నెలలుగా పొడిగింపబడతా ఉంది. ప్రతి విద్యార్థి, చదువుకోకుండా ఉండేటువంటి వ్యక్తి కూడా తన సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి కూర్చొని తమకు ఇవ్వబడిన టెక్స్ట్ బుక్స్ని ఒక పక్క వాళ్ళ సొంత నోట్స్ని ఓపెన్ చేసుకొని ప్రతి దాన్ని ఏం చేసుకున్నట్లయితే చదువుకుంటే రేపు గవర్నమెంట్ వారు ఎప్పుడైతే ఎగ్జామ్ అనేటువంటిది డిక్లేర్ చేస్తారో ఆ ఎగ్జామ్ ఏం చేసుకోవచ్చు? సునాయాసనంగా ఎదిరించడానికి ఇది ఒక మంచి అవకాశం.
ఇప్పుడు బుక్కులు తెరవకోకుండా, బుక్కులు చదవుకోకుండా ఇప్పుడు సమయాలు మనం వృధా చేసామనుకోండి, రేపు 10th పరీక్ష వస్తూ ఉంది, లేక సెకండ్ ఇయర్ పరీక్ష వస్తూ ఉంది, అప్పుడేం చేస్తామండి మనం? అంటే ఆ ఎదిరించడానికి కూడా ఏముండదు, ఆ ఎగ్జామ్ని ఫేస్ చేయడానికి కూడా మనకి ఏముండదు, ధైర్యం ఉండదు. కాబట్టి ప్రతి విద్యార్థి ఆ ఎగ్జామ్స్ కూడా ఎందుకు పెడతారంటే, తాను ఇంత ఉన్న 1 year వరకు ఏమి నేర్చుకున్నాడో దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ప్రాక్టీస్గా పెట్టడానికి ఆ ఎగ్జామ్ని పెట్టబడతా ఉంది. అలాగే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం కదా, నాకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి, నా క్రియల చేత నా విశ్వాసాన్ని ఏం చేయాలి, నేను చూపించాలి. చూపించాలంటే ఏం చేయాలి, నా విశ్వాసానికి ఏం కలగాలి, పరీక్ష. ఇప్పుడు పరీక్ష వచ్చినప్పుడు ఎస్ నా విశ్వాసాన్ని తన విశ్వాసముతో ఓర్పు చేత తన క్రియను ఏం చేయాలంట, కొనసాగించాలి. ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఎంత బాగా ప్రిపేర్ అంటే ఎటువంటి ఎగ్జామ్ వచ్చినా ఎదిరిస్తారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆందోళన చెందారనుకోండి, మానసికంగా ఆందోళన చెందారనుకోండి, భయపడిపోతారు. ఇప్పుడు తాను ఇంతవరకు ఏదైతే అన్నీ నేర్చుకున్నాడో అన్నిటిని ఏం చేస్తాడు, వెంటనే మర్చిపోయి అక్కడికి వెళ్ళి చేయిలు చెమటలు పడుతూ ఉంటాయి, ఆ చేయిలు తుడుచుకుంటా ఆ తర్వాత ఎగ్జామ్ రాయడానికి పోతే ఇది ఒకదాని తీసి ఒకదానికి రాయడానికి మొదలు పెడతాం. అలాగే ప్రసంగికులైనటువంటి మేము ఏదైతే మేము సిద్ధపడ్డామో ఆ విషయాలు మేము ఆందోళన చెందకోకుండా వివరించడానికి పూనుకుంటే 2 వచనాలు చల్లండి, 3 వచనాలు చల్లండి, అర్ధగంట కాదు 1 గంట సేపు మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగింది. మనం ఎప్పుడైతే ఆందోళన చెందిపోతామో, భయపడిపోతామో, వెంటనే ఏం చేస్తామంటే వచనాలు చెప్పుకుంటూ మనం వెళ్ళిపోతాం. అంటే అలా చూస్తాం, ఓ టైం అయిపోయింది, 45 minutes అయిపోయింది, అబ్బా నేను ఇంతవరకు ఏదో చెప్పేశాను ఆమెనని దిగేసి ఏం చేస్తామండి, వెళ్ళిపోతాం. అలా కాదు, ఏం చెప్పడాలండి, హృదయము ఆందోళన చెందుకోకుండా పరీక్షను ఎదిరించగలిగినటువంటి శక్తిని కలిగి ఉండాలి. అలాగే మన విశ్వాసం కలిగినటువంటి పరీక్షలో ఏమవసరం ఉంది, ఓర్పుతో దాన్ని ఏం చేయాలంట, మనం దాన్ని ఎదిరించడానికి కోరుకోవాలి. కాబట్టి ఓర్పు అనేటువంటిది చాలా ముఖ్యం. దీన్ని 2 వ్యక్తులు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ 2 వ్యక్తులను ఒకసారి మీరు గమనించండి. యాకోబు గారు చెప్పారు 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు గమనిస్తే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోమన్నారు ఆయన. ఎవరినంట, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. దీని కూడా ఇల్లస్ట్రేషన్ ఎందుకంటే, ఈ ఉపమానం ఎందుకంటే ప్రభు రాకడ వరకు ఎలాగ ఉండాలంటండి, ఓపిక, పేషెన్స్, ఓపిక కలిగి బ్రతకమన్నాడు. ఎందుకు అంటే కింద చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన్ని. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును కదా అన్నాడు. దేని కొరకు కనిపెడతానంటండి, ఈ వేసవి కాలంలో రైతులు భూమిని దున్ని చదును చేసి ఒక తొలకరి ఒక వర్షం పడితే చాలండి, రేపు మే నెల ముగించేటువంటి సమయానికి జూన్ ప్రారంభ కాలంలో మంచి వర్షాలు, ఒక్క వర్షం పడింది అనుకోండి, రైతు ముఖంలో ఇంతవరకు దున్ని కష్టపడినటువంటి దానికి ముఖంలో ఆనందం కలిగిపోయి ఏం చేస్తాడండి, భూమిలో ఆ విత్తనాలు విత్తనానికి మొదలు పెడతా ఉంటాడు. అంటే దేనికి ఎదురు చూస్తాడు, తొలకరి వర్షం అంటే మొదటి వర్షం. ఈ మొదటి వర్షం మిస్ అయిపోయింది అనుకోండి, నిరుత్సాహపడిపోడు. ఇంకేముంది, ఆఖరి వర్షం అంటే కడవరి వర్షాన్ని గురించి కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఎదురు చూస్తాడు. సరే, ఈ రైతులో చూడండి, మనం ఎన్ని ఓపిక తెచ్చుకోమన్నారు అంటే ఈ రైతులో కూడా అంత ఓపిక మనకు కనపడదు. ఆ ఫలము వేసినటువంటి పంట సరైన రీతిగా పంట కానీ రాకపోతే, ఈరోజు రైతులు చేసేటువంటి పని ఏంటంటే, నేను 1 ఎకరాకు ఇన్ని లక్షలు లేక ఇన్ని వేల రూపాయలు నేను ఖర్చు పెట్టాను, ఇన్ని వేల రూపాయలు, 1,00,000 రూపాయలు నేను ఎంతో ఇంట్రెస్ట్కి వడ్డీకి తీసుకొచ్చి భూమిని నమ్మి భూమిలో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, కాబట్టి నాకేం కలగదు, మంచి ఫలము కలగలేదని ఈ రైతు తాను ఏం చేసుకోవడానికి అవకాశం ఉంది, ఆత్మహత్య కూడా చేసుకోవడానికి వెళ్తాడు. అంటే ఇక్కడ ఒక ఇల్లస్ట్రేషన్ అంటే ఆయన ఎంత బాగా ఎదురు వస్తాడు, తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని అతను ఎంత బాగా అలాగే ఎదురు చూద్దాం. ఎక్కడి వరకు, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఆయన గురించి ఎదురు చూద్దాం. కాబట్టి ఇక్కడ మాదిరిగా తీసుకోవడానికి రైతు అంత రోల్ మోడల్లో కడవలేదు. కొద్దిగా ఆయన్ని చూడవచ్చు కానీ సంపూర్ణంగా ఆయన మాదిరిగా తీసుకోవడానికి అవకాశం లేదు. రెండవ విషయాన్ని మీరు కానీ గమనిస్తే అక్కడ ఇంకొక ఆయన గురించి స్పష్టంగా చెప్పబడింది. మీరు గమనించండి, 11వ వచనం అంటున్నాడు, సహించిన వారిని దండిలు అనుకొనిచున్నాము కదా, సహించిన వారిని దండిలు అనుకొనిచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి అన్నాడు. బా ఎంత అద్భుతంగా చెప్పాడు, చాలా సంగతులు ఉన్నాయి.
యోబు యొక్క సహనం గురించి మీరేం చేస్తారంట విన్నారు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఆ చెదిరిపోయినట్టు 12 గోత్రాలతో అంటున్నాడు మీరు విన్నారు కదంటే ఎంత బాగా వినుంటారండి. అంటే మోషే నుండి మొదలుకొని, ప్రవక్తల నుండి మొదలుకొని, యేసుక్రీస్తు నుండి మొదలుకొని, అపోస్తుల నుండి మొదలుకొని, ప్రస్తుతం ఉన్నటువంటి సువార్థికుల నుండి మొదలుకొని ఇంతమంది చేత వ్యవసాయదారుడిని గురించి, అలాగే యోబుని యొక్క సహనాన్ని గురించి మనం ఎన్ని విషయాలు మనం ఏం చేస్తుంటాం, మనం విన్నాం కదా. మనం విన్నాం ఎవరి గురించి, యోబుని గురించినటువంటి విషయాలు మనం విన్నాము కదా అంటున్నాడు. వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అన్నాడు. ఎవరి గురించి అండి, యోబును. అంటే అంత సహించాడంట. తన 10 మంది పిల్లలు చనిపోయారు, తన ఆస్తి అంతా పోయింది, తన దేహమంతా చెడిపోయింది, ఆఖరికి తన సొంత భార్య వచ్చి నువ్వు ఇంతవరకు కూడా నీ యొక్క యథార్థం నువ్వేం చేయవా, విడవా, కాబట్టి దేవుని దూషించమని చావమని చెప్పింది. అంటే ఆస్తి పోయినా ఒక వ్యక్తి భయపడు, పిల్లలు చనిపోయినా ఒక వ్యక్తి భయపడడు. ఆస్తి గొప్పది కాదు, పిల్లలు గొప్పవారు కాదు, తన దేహం చెడిపోయినా చింతపడరు. అయితే తన సతీమణి భార్య అనేటువంటి ఆమె చాలా విలువ కలిగినటువంటిది. కష్టములోను, కన్నీటిలోను, దుఃఖములోను, వ్యాధిలోను నీతో కూడా ఉంటాను అని ప్రమాణం చేసినటువంటి భార్య చాలా అమూల్యమైనటువంటిది. ఎవరు ఏమన్నా కూడా బాధపడరండి. భార్య ఒకవేళ తిరస్కరించింది అనుకోండి, ఈ హృదయంలో పడేటువంటి నొప్పి అంత. అంటే అటువంటి సంగతిని కూడా యోబు ఏం చేశాడంటండి, సహించాడు కదా. మీరు ఎవరిని జ్ఞాపం చేసుకోండి, యోబుని జ్ఞాపం చేసుకోండి. సరే, యోబుని అంతగా మనం రోల్ మోడల్గా తీసుకుందామంటే ఆయన కూడా మనకేం కనబడలేదంటే, నేను చదివినట్టు విషయాల్లో యోబు కూడా అంత రోల్ మోడల్గా కనబడలేదు. ఒక వచ్చిన మీరు చదవండి ఒక మాటని, ఎంత అద్భుతంగా చెప్పంటే యోబు గ్రంథంలో చూడండి. యోబు గారే చెప్పారు. 10వ అధ్యాయం తీసుకొని 13వ వచనం చూడండి. 10వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 13వ వచనం. 10:13 అంటూ ఉన్నాడు ఆయన. పదవ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, అయినను నా లోపమును గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును అన్నాడు. అంటే యోబులో కూడా ఏమున్నాయి, లోపాలు ఉన్నాయి. అంటే యోబు కూడా ఎవరు కాదు, పరిపూర్ణుడు కాదు. మీరు గమనించినట్లయితే ఆయన అన్నాడు ఆఖరిలో, మీరు ఆ 38వ అధ్యాయంలో అక్కడ మీరు చదివితే దేవుడు అంటున్నాడు, యోబులాగా తను తగ్గించుకున్నాడు యోబు, మీరైతే అలాగ చేయలేదు అన్నాడు. యోబు అంటున్నాడు ఆఖరికి, అయ్యా నా పాపములన్నిటిని మీరేం చేయండి, క్షమించమని దేవుని దగ్గర బతిమలు. అంటే యోబులో కూడా ఏమున్నాయని అర్థమవుతుంది మనకి, లోపములు. కాబట్టి లోపములు ఉన్నాయి కాబట్టి యోబు గారిని కూడా మనం ఏం చేయడానికి అంతగా ఎదుగులేదు, రోల్ మోడల్గా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటే. అయితే ఎవరు మనకు అంత రోల్ మోడల్గా ఎవరున్నారంటే, మీరు ఒక మాటను చూడండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, 5వ అధ్యాయము 11, 12 వచనంలో చూడండి. 5వ అధ్యాయము 11, 12 వచనంలో మనం కానీ చదివినప్పుడు ఎంత స్పష్టంగా ఆయన చెప్పేసి అంటే ఒక మాటని మీరు గమనించండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరెవరంట, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలు ఏం చేశారంట, హింసించారు. అంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద ఏం చేస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతారు. అప్పుడు మీరెవరు, ధన్యులు అని చెప్పాడు కదా. అంటే ఆ మాటలు ఉన్నటువంటి అపోస్తలులు ఎంతవరకు వాళ్ళపైన పడినటువంటి అపనిందలని, అవమానాలని భరించుకొని వాళ్ళు ఎంతవరకు బ్రతికారో మనకైతే సతే అంతా పోయేసింది.
అంటే జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరేం చేయాలంటండి? ఆనందించి సంతోషించమని తాను వెంబడించేటువంటి అపోస్తులకు ఆయన చెప్పారు. అంటే ఆయన చెప్పడం చాలా ఈజీగా కనబడుతోంది. ఈరోజు మేము బోధించేటువంటి మా బోధ కూడా చాలా ఈజీగా కనబడవచ్చు. అయితే ఒక సంగతిని మాత్రం మర్చిపోకూడదు. బోధ అనేటువంటిది బోధించేటువంటి వ్యక్తికి కూడా అన్వయింపబడద్ది అనేటువంటి మాట మర్చిపోకూడదు. బోధ అనేటువంటిది బోధించేటువంటి వ్యక్తికి కూడా అన్వయింపబడద్ది. నేను ఈజీగా చెప్పవచ్చు, జనులు క్రీస్తు నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద ఏం చేస్తారు, చెడ్డగా అబద్ధములు మీరు మీ మీద కల్పించినప్పుడు మీరేం చేయండి, మీరు ధన్యులని చెప్పబడిన మాట విన్నారు కదా అంటే యేసుప్రభు అలా బోధించాడు. అయితే అదే ప్రాక్టికల్గా యేసుప్రభు యొక్క జీవితంలో వచ్చినప్పుడే అదే అండి ప్రాక్టికల్ జీవితం. అంటే క్రీస్తు బోధించాడు, బోధ ప్రకారం ఆయన బ్రతికాడు. ఎంతవరకు ఆయన బోధ ప్రకారం బ్రతికాడంటే ఆయనకే ఆ హింసలు కలిగాయి, ఆయన పైన నిందులు వచ్చాయి, ఆయన మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా ఆయన పైన ఏం చేస్తారు, లేనిపోని మాటలు కల్పించారు. దీన్ని ఎంత బాగా చెప్పంటే మన మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మీరు తీసుకోండి. 26వ అధ్యాయం మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 67వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఎవరి మీద అంటండి, యేసు ప్రభు ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరిచేతులతో ఏం చెప్పడారట, కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని అనిరే అన్నారు. అంటే క్రీస్తు బోధించాడు, ఆ బోధించిన ప్రకారం తన పనికి ఏం చేయబడ్డాయి, ఆ విషయాలు తన జీవితంలో వచ్చినప్పుడు వాటిని ఎంతగా ఆయన సహించాడు అంటే ఆయన ముఖం మీద ఉమ్ము వేశారంటండి. అంటే ఏ నోట గుండా అయితే ఆయన ప్రభు అని ఒప్పుకున్నారో ఆయన అనేకమైనటువంటి రోగాలను స్వస్థపరిచి అనేక మందికి పట్టినటువంటి దయలను వెళ్ళగొట్టి అనేకమైనటువంటి మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేసినటువంటి క్రీస్తు యొక్క ముఖం మీద వారు ఏం చేశారంటండి, ఉమ్ము వేసి ఆయనను ఏం చేశారంట, ఆయనను గుద్దిరి. కొందరు ఆయన ఏం చేశారంట, అరిచేతులతో కొట్టారు. ఆయన కూడా ప్రభు వారు ఏం చేశారండి, ఈ ప్రతి విషయాల్లో ఆయన సహించాడు. అప్పుడు మాత్రమే సహించాడు అనుకుంటే మీరు లూకా సువార్తలో కానీ మీరు కానీ గమనిస్తే ఆఖరి వచనం లూకా సువార్తలో కానీ మనం గమనిస్తే 23వ అధ్యాయంలో ఆయన ఎంత బాగా చెప్పబడిందంటే 34వ వచనం చూడండి. 34వ వచనం మనం చదువుతాం. ఆయన అంటాడు అక్కడ, ఒకసారి చదువుకుందాము. 23వ అధ్యాయము 34వ వచనం. ప్రజలు నిలబడి చూచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తను తాను ఏం చేయాలంట, రక్షించుకుని అపహాసించారు. అంతటా సైనికులు ఆయన ఎదుకొచ్చి ఆయనకేం చేశారంట, చిరకానిచ్చిరి. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయన ఏం చేశారంట, అపహాసించిరి. ఆయన శిలువమాన మీద వేలాడబడుతూ ఉన్నాడు. ఆఖరికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు, దయతో వీరు ఏం చేయి, క్షమించమని కోరాడండి. అంటే ఎంత సహనం ఉంది, ఎంత సహించుకున్నాడు, క్రీస్తులో ఎంత ఓర్పు ఉంది. కాబట్టి ఆ యేసుక్రీస్తున్నటువంటి సహనం మనం కూడా ఏం చేయబడినంట, కలిగి ఉండాలనేటువంటిది ప్రాక్టికల్గా క్రీస్తు జీవితాన్ని ఆయన జీవించి బ్రతికి మనకేం చేస్తారు, దాన్ని నేర్పించాడు. కాబట్టి ఏమవసరం ఉంది ఈరోజు క్రైస్తవులకి, సహించాలి. ఓర్పు అనేటువంటిది, సహనం అనేటువంటిది చాలా మన జీవితాల్లో శ్రేయస్కరం. కాబట్టి క్రైస్తవులకి విశ్వాసం ఉండాలి, విశ్వాసమునందు సద్గుణం ఉండాలి, సద్గుణమునందు ఇంకేం కావాలండి, జ్ఞానం కావాలి, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు ఏం కావాలంటండి, సహనం. అంటే ఈ యొక్క గుణ లక్షణాలని మనం ఏం చేసుకోవాలంటే అండి, ప్రతిరోజు మనం కలుపుకుంటూ మనం యాడ్ చేసుకుంటూ
దేవ స్వరూపంలోనికి మనం ఏం చేయబడాలి, ఆ స్వభావంలోనికి మార్చబడాలి. అంటే దేవ స్వభావం ఇంత గొప్పదన్నమాట. ఎంత గొప్పది! దేవుడు ఎటువంటి వాడు అంటండి, పరిశుద్ధ సత్యస్వరూపి, పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన అబద్ధం ఆడటం ఏమంటండి, అసమం. అటువంటి గొప్ప దేవుడు. కాబట్టి విశ్వాసానికి మూలాధారమైనటువంటి వాడే దేవుడు. తాను మాట ఇచ్చిన తర్వాత మాట ఏం చేసేటువంటి వాడు, నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి ఆ విశ్వాసము దేవునిలో ఉంది. ఆ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగి యేసు మీద ఏం చేయమని చూపించాడు, యేసు మీద లక్ష్యం ఉంచమని చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి మీద లక్ష్యం ఉంచాలి, క్రీస్తు మీద లక్ష్యం ఉంచాలి. కాబట్టి విశ్వాసానికి కర్త ఎవరంట, యేసుక్రీస్తు. అలాగే మన ఈ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళలో ఏముండాలంటే సద్గుణం, అంటే నీతి ధర్మము అనుసరించి ప్రాక్టికల్గా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తన యొక్క నీతి ధర్మాన్ని ఏం చేసుకోకుండా విడవకోకుండా బ్రతకాలి. అంటే నీతిని అనుసరించి బ్రతకాలి, ధర్మాన్ని ఏం చేయాలి, అనుసరించి బ్రతకాలి. తర్వాత జ్ఞానం. ఏ జ్ఞానం? పరలోక సంబంధించిన జ్ఞానం. విధేయత, వినయము అనేటువంటి తను తాను తగ్గించుకునేటువంటి గుణం అనేటువంటి ఆ జ్ఞానాన్ని కలిగి ఏం చేయబడాలంట, బ్రతకాలి. పరలోక సమయ జ్ఞానంతో బ్రతకాలి. ఈ జ్ఞానానికి ఏం కావాలంట, ఆశ నిగ్రహం అనేటువంటిది ప్రతి విషయంలో మనల్ని మనం ఏం చేసుకునేటువంటి కావాలి, కంట్రోల్ చేసుకునేటువంటి కావాలి. ఈ యొక్క ఆశ నిగ్రహానికి ఏం కావాలంట, సహనం. ఎవరిలో ఉండేటువంటి సహనం? క్రీస్తులో ఉండేటువంటి ఆ సహనం కలిగి మనం ఏం చేసుకోవాలి, బ్రతకాలి. కాబట్టి అలాగా మనం అందరం కూడా బ్రతకడానికి మనల్ని మనం నియంత్రించుకొని మనల్ని మనం తగ్గించుకొని మనం బ్రతుకుదాం. అందుకని ఆ పేతురు గారు ఎంత బాగా చెబితే, ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మిమ్మల్ని మీరేం చేసుకోండి, తగ్గించుకొని బ్రతుకుడి. ఆయన తన యొక్క దక్షిణ హస్తం చేత మిమ్మల్ని ఏం చేయాలంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొస్తాడు. అంటే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చించాలి, ఎలాగ హెచ్చించాలి అనేటువంటిది మన పరిస్థితి కాదు, ఎవరిదండి, దేవుడు ఎలాగ హెచ్చించాలనో అలాగ హెచ్చిస్తాడు. అలాగ హెచ్చించినటువంటి వారిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. దావీదు టెంట కుప్పలలో ఆ యొక్క ఉన్నటువంటి దావీదుని, గొర్రెల వెంబడి వెళ్ళినటువంటి దావీదుని తన జీవితంలో ఎన్నడూ కూడా ఊహించుకోలేదు, నేను ఇశ్రాయేలుకి ఏమవుతానని, రాజును. అంత గొప్ప స్థానాన్ని దేవుడు ఏం చేశాడు, అతనికి అనుగ్రహించాడు. ఈరోజు మన ప్రధానమంత్రి ఛాయ్ అమ్ముకునేటువంటి ప్రధానమంత్రి ఈరోజు దేశాన్ని పరిపాలన చేసేటువంటి దేవుడు నాయకత్వాన్ని ఆయన అప్పగించాడు. చూడండి, అంటే ఎవరిని ఎప్పుడు ఎలాగ హెచ్చించాలో ఎవరి దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద ఏం చేద్దాం, మనం తగ్గించుకొని మనం బ్రతుకుతాం. ఈ దైవ స్వభావం యొక్క గుణాల్ని మన జీవితంలో అమర్చుకొని మనం ఏం చేద్దాం, బ్రతకడానికి మనం అందరూ కూడా మన సాయశక్తుల ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ప్రేమతో అందరిని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. థ్యాంక్ యూ.